టాలీవుడ్ మూవీస్ అప్డేట్ ఏంటో చూద్దాం. కొన్ని టాలీవుడ్, కన్నడ, మలయాళం మూవీస్ అప్డేట్ కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. టాక్సిక్స్ ఈ మూవీ అప్డేట్ కావాలని చాలామంది అయితే ఈగర్లీ వెయిట్ చేసారు. రేపు అంటే మార్నింగ్ 10:25 AM ఈ మూవీ నుంచి అప్డేట్ అయితే వస్తుంది. వెయిట్ ఫర్ దట్. డాకు మహారాజ్ మూవీని మన టాలీవుడ్లో అయితే రిలీజ్ చేయొద్దు, మేము ఈ సినిమాని దేకమని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చెప్తుంటే, బాలయ్య ఫ్యాన్స్ మేము చూస్తామని వాళ్ళు చూస్తున్నారు. గట్టిగా ఫ్యాన్ వార్ అయితే జరుగుతుంది. బాలయ్య vs ఎన్టీఆర్. ఇంకా మన గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ మూవీ వచ్చేసరికి April 10 అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది గేమ్ చేంజర్ సినిమాకి భయపడి తగ్గలేదు, తన మూవీ షూటింగ్ అవ్వలేదు. కానీ నిజం మాట్లాడుకోవాలంటే మలయాళం అంటున్నా, తమిళనాడులో మన అజిత్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్, అక్కడ టైర్ 1 రజనీకాంత్, మన విజయ్ తలపతి కూడా లేదు. ఆ విధంగా తన క్రేజ్ అయితే ఉంది. వీళ్ళేమో రామ్ చరణ్ గారిని చూసి తన సినిమా వస్తుందని వచ్చాకారి పోస్ట్పోన్ చేసుకున్నాను అంటున్నారు. దిమ్మా కొండాలి భయ కొంచెమన్నా. ఇప్పటి నుంచి ఆ రికార్డ్ లేదు, ఈ రికార్డ్ లేదు, ఓన్లీ పుష్ప రికార్డ్సే. ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ మన పుష్ప 2 ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు. ఇది రప్ప ఒక రికార్డ్ని బద్దలు కొట్టాలంటే పుష్ప రికార్డ్ని ఏ హీరో బ్రేక్ చేస్తాడో కానీ మామూలుగా సెట్ చేయలేదు. 1830 కోట్లు, ఇది నిజంగా అరాచకం కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ రికార్డ్ని ఏ హీరో బ్రేక్ చేస్తాడంటారు? కామెంట్ చేయండి. రప్ప రికార్డ్స్ అని ఎగిరిపోతున్నాయని చెప్పుకోవచ్చు. డాకు మహారాజ్ ట్రైలర్ చూసి అందరికైతే మత్తిపోయింది. ఎందుకంటే ఈ ట్రైలర్లో ఉర్రా మాస్ డైలాగ్ అవ్వచ్చు, బాల విశ్వరూపం, బాల శివ తాండమే ఆడతాడని అనుకున్నారు. బట్ డైరెక్టర్ బాబీ అయితే అలా చూపించలేదని చెప్పుకోవచ్చు. తను ఎంచుకున్న స్టోరీ, ఇంకా మన బాబీ డియోల్కి అయితే ఎక్కువ స్కోప్ అయితే ఇచ్చిండు అని చెప్పుకోవచ్చు. ఇంకా స్టోరీకి కొన్ని క్యారెక్టర్స్కి అయితే ఎక్కువ స్కోప్ అయితే ఇచ్చిండు, ఓన్లీ బాలయ్య గారికి కాకుండా. అలా స్టోరీ మీద అయితే గట్టి కాన్ఫిడెంట్ ఉన్నాడు మన బాబీ అని చెప్పుకోవచ్చు. ఈగల్లీ వెయిటింగ్. ట్రైలర్ అయితే ఓకే అనిపించింది, చాలా బాగా అనిపించింది. మళ్ళీ డిసప్పాయింట్ అయితే అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది? నేనైతే ఉర్రా మాస్గా బాలయ్య ఫైటింగ్ ఉర్రా మాస్గా ఉంటుంది అనుకున్నా. మరి మీరు?